Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you one word substitute, intermediate second year. It is given for 4 marks. What is one word substitute? So what are the uses of writing వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటిది మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో ఇది ఇస్తారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ వన్ ఆఫ్ ద వొకాబులరీస్ అంటే మీనింగ్స్ అండ్ మీకు ఇడియమ్స్ కూడా ఇస్తాడు దట్ ఈజ్ ఆల్సో వొకాబులరీ బట్ దీస్ టూ ఆర్ అడ్వాన్స్డ్ వొకాబులరీ ఓకేనా మనం మామూలుగా మాట్లాడడం వేరు అడ్వాన్స్ మాట్లాడడం వేరు ఇంగ్లీష్లో దట్టు ఇది ఏంటిదంటే ఇట్ కెన్ సేవ్ అవర్ టైమ్ బై రైటింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మన టైంని సేవ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఫస్ట్ వీ విల్ బి నోయింగ్ వాట్ ఈస్ వన్ వర్డ్స్ సబ్స్టిట్యూట్ వీ క్యాన్ మాస్టర్ ఆర్ వొకాబులరీ బై లెర్నింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఇది నేర్చుకోవడం ద్వారా మనము మాస్టర్ అవ్వచ్చు అన్నట్టు ఇంగ్లీష్లో వొకాబులరీ అంటే ఏంది వాట్ ఈజ్ వొకాబులరీ ఫస్ట్ వొకాబులరీ అంటే వాట్ ఈజ్ వొకాబులరీ నౌన్స్ వాట్ ఈజ్ వొకాబులరీ అంటే ఇక్కడ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ వర్బ్స్ అండ్ యాడ్వర్బ్స్ ఓకేనా నౌన్స్ అడ్జెక్టివ్స్ వర్బ్స్ యాడ్వర్బ్ అంటే మనము ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ ఉండాలంటే ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి నౌన్ అడ్జెక్టివ్స్ వర్బ్స్ యాడ్వర్బ్స్ ఇవి నేర్చుకుంటే మనం ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అవుతాం ఓకేనా ఇది కూడా వన్ ఆఫ్ ద వొకాబులరీ ఇది ఏంటిది అడ్వాన్స్ వొకాబులరీ ఓకేనా ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ యాజ్ ఇట్స్ నేమ్ ఇండికేట్స్ ఈజ్ ఏ వర్డ్ దట్ రీప్లేస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎక్కువ వర్డ్స్ లేకుండా షార్ట్లో ఉండేటట్టు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉపయోగపడుతుంది అనమాట ద నాలెడ్జ్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నాట్ ఓన్లీ సేవ్స్ టైమ్ వైల్ రైటింగ్ బట్ ఆల్సో హెల్ప్స్ యూ ఇన్ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ సారీ అంటే ఇక్కడ మనకి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకు బాగా తెలియడం వల్ల ఇది మరి టైంను సేవ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ మనకు మంచి మార్క్స్ రావడంలో ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఇది ఓకేనా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సేవ్స్ ఓకేనా రైటింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నాట్ ఓన్లీ సేవ్స్ అవర్ టైమ్ బట్ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ గెటింగ్ మోర్ మార్క్స్ అంటే మనకు ఎక్కువ మార్కులు రావడానికి ఉపయోగపడుతుంది మన టైంను కూడా సేవ్ చేస్తుంది అనమాట అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే డిపెండ్స్ ఆన్ టైం అర్థమైందా టైం మీదనే ఆధారపడి ఉంటుంది అందుకనే ఇవి బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ సివిల్స్ యూపీఎస్సి ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఆ ఎగ్జామ్స్లో అవి ఎక్కువ ఇట్ డిపెండ్స్ ఆన్ రైటింగ్ ఓకేనా ఇట్ డిపెండ్స్ ఆన్ రైటింగ్ సేవ్ చేస్తుంది అనమాట ఓకేనా సో ఎలా మనకు ఉపయోగపడతాయి ఎలా అనమాట ఇక చూడండి ఇవి ఇచ్చాడనమాట మనకి ఇంటర్మీడియట్లో agnostic, altruism, amateur, ambidextrous. Okay, what is the meaning of ambidextrous? Able to use both hands equally well. ఇప్పుడు ఇది ఇంత పెద్దగా ఉంది సో ఇప్పుడు ఎవరైనా నిన్ను అడిగిన అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ రెండు చేతులతోని సంతకాలు పెడతా ఉంటాడు దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ కాల్డ్ ambidextrous. ఆర్ యూ ambidextrous? నో ఐఎమ్ నాట్ ambidextrous. ఐ కెన్ రైట్ అంటే అంబిడెక్స్ట్రస్ అంటే రెండు చేతులతో పని చేసేవాడిని అంబిడెక్స్ట్రస్ అంటారు అంటే కొందరు కుడి చేతులను రాయగలుగుతారు కొందరు ఎడమ చేతులను రాయగలుగుతారు ఓకేనా లైక్ దట్ ఇంకొకటి ఇక్కడ చూడండి యాంటీడాట్ అంటే ఏ సబ్స్టాన్స్ దట్ కెన్ యాక్ట్ అగైన్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్ అంటే మనం ఏదైనా మెడిసిన్ కనుక్కుంటే అది దానికి యాంటీడాట్గా పనిచేస్తుంది అనమాట అంటే ఎగెనెస్ట్గా ఆ పాయిజన్కి ఎగెనెస్ట్గా పనిచేస్తుంది అనమాట ఇట్ ఈజ్ అన్ యాంటీడాట్ ఓకేనా నెక్స్ట్ సో ఇవన్నీ మనము బై హార్ట్ చేయాల్సిందే ఇవి ఓకేనా దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ టు రైట్ ద ఆన్సర్స్ సో వీ హ్యావ్ టు బై హార్ట్ దెమ్ ఓకేనా వీ హ్యావ్ టు బై హార్ట్ దెమ్ దెన్ ఓన్లీ వీ కెన్ రైట్ ద ఆన్సర్స్ వెరీ ఈజీలీ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎథియిస్ట్ అంటే పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ సో ఇప్పుడు ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దేవుడు లేడు ఏది లేదని అంటే దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ కాల్డ్ అన్ ఎథియిస్ట్ అదేనా అంటే ఐఎమ్ నాట్ ఎథియిస్ట్ ఐఎమ్ ఏ థియిస్ట్ అని మనం అన్నట్టు అంటే ఎవరు అంటే మనం దేవుని ఎవరైతే
నమ్ముతారో వాళ్ళని థెయిస్ట్ అంటారు. దేవుణ్ణి ఎవరైతే నమ్మరో ఎథియిస్ట్ అంటారు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫ్లోరిస్ట్ వన్ హూ సెల్స్ ఫ్లవర్స్, అంటే ఎవరైతే పూలను అమ్ముతారో అని ఫ్లోరిస్ట్ అంటారనమాట. గ్రాఫోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ రైటింగ్. గ్రాఫోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ రైటింగ్, కొందరు రాయాలంటే భయం వేస్తుంది. ఓకేనా. డ్రాట్ దట్ మీన్స్ prolonged period of abnormally low rainfall. This is drought. Okay na, right. Next, optimist one who looks at the bright side of things. Okay na, అంటే మంచి వాళ్ళను ఆప్టిమిస్ట్ అంటారు. ఆర్థోపెడిషియన్ one who treats conditions involving the మస్కులో స్కెల్టన్ సిస్టమ్ బోన్ స్పెషలిస్ట్ అంట. ఆర్థోపెడిషియన్ అంటే అంటే మనకు ఏ బోన్ స్పెషలిస్ట్ని ఆర్థోపెడిషియన్ అంటారు అనమాట. నెక్స్ట్, పీడియాస్ట్రిషియన్. ఓకే, ఏ డాక్టర్ హూ ట్రీట్స్ ద డిసీజ్ ఆఫ్ చిల్డ్రన్. పీడియాస్ట్రిషియన్ అంటారు. హీ ఈజ్ ఏ పీడియాస్ట్రిషియన్ డాక్టర్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఏ డాక్టర్ హూ ట్రీట్స్ ద డిసీజ్ ఆఫ్ చిల్డ్రన్ అనే బదులు దానికి బదులు మనం ఏంటంటే హీ ఈజ్ ఏ పీడియాట్రిషియన్ అనొచ్చు. ఇంకొకటి పెడెస్ట్రియన్ అంటే మనకు రోడ్డు మీద అక్కడక్కడ రాసి ఉంటుంది, మన పెద్ద చౌరస్తాలో అక్కడ రాసి ఉంటుంది అనమాట. ఏ పర్సన్ వాకింగ్ ఆన్ ఏ స్ట్రీట్ దట్ ఈస్ కాల్డ్ పెడెస్ట్రైన్ అంటారనమాట. ఓకే, పెడెస్ట్రైన్. ఓకే. నెక్స్ట్, ఇంతకుముందు మనం చేసుకున్నప్పుడు ఏథియిస్ట్ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్. థీయిస్ట్ దట్ మీన్స్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఓకేనా. నెక్స్ట్, టీటాటలర్ వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్. అంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్, ఐ డోంట్ టేక్ ఆల్కహాల్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దాట్ వీ కెన్ సే ఐఎమ్ ఏ టీటాటలర్. అంటే ఆ సెంటెన్స్ షార్ట్ అయిపోతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ సేవ్ ద టైమ్. ఓకేనా, ఇవన్నమాట. ఓకేనా. పెసిమిస్ట్ అంటే పెసిమిస్ట్ వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ థింగ్స్. అంటే కొందరు పెసిమిస్ట్గా ఉంటారు, ఎప్పుడు వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారంటారు అనమాట. సో ఫిలాంథ్రపిస్ట్ దట్ మీన్స్ ఎ పర్సన్ హూ హెల్ప్స్ ద నీడీ. అంటే ఎవరికైతే పాపం పేదవాళ్ళకు సేవ చేసే వాళ్ళను ఎక్కువ పెసిమిస్ట్. లైక్ ఎవరు, సుధామూర్తి. చాలామంది గొప్పవాళ్ళు సేవ చేస్తారనమాట, ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళకు సేవ చేస్తారనమాట, వాళ్ళను ఫిలాంథ్రపిస్ట్. సుధామూర్తి ఈజ్ a great philanthropist. Okay na. Physician, pilgrimage that means a journey to a holy place for religious purpose. So where are you now? I am at pilgrimage. Okay. Polyglot one who is well versed in many languages. అంటే కొందరు బాగా లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఓకేనా. సో ఐ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్ అంటే. సో ఇప్పుడు ఇక్కడ when the RRR movie was released, NTR, the movie was dubbed into so many languages. So whenever NTR went to that film promotion, so he spoke in so many languages. So he is called polyglot. NTR is a polyglot. That means one who is well versed in many languages. అతనికి ఏల తమిళ్, తెలుగు, హిందీ, ఓకేనా, ఈవెన్ జాపాన్ లాంగ్వేజ్ ఆల్సో ఈ స్పోక్. అదే జపాన్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడాడు అనమాట. ఓకేనా. అంటే జస్ట్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్, నాట్ థరోలీ, బట్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఈ స్పీక్స్ ఎవ్రీ లాంగ్వేజ్. ఓకేనా. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఆల్సో ఈ స్పీక్స్ ఎవ్రీ లాంగ్వేజ్. ఓకేనా. సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఇవి మనం బై హార్ట్ చేయాలి, కంపల్సరీ బై హార్ట్ చేస్తేనే మనం రాయగలుగుతాం అనమాట. సో ఎగ్జామ్లో మనకు ఎట్లా ఇస్తారంటే ఇట్లా మనకు ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ డెఫినేషన్స్ ఇన్ కాలమ్ బి అని ఇట్లా ఇస్తాడనమాట. మీరు ఇట్లా ఇచ్చినప్పుడు అంబిడెక్స్ట్రస్, ఇంతకుముందు మనం నేర్చుకున్నట్టు అంబిడెక్స్ట్రస్ అంటే ఏంటిది చూడండి, ఏబుల్ టు యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్ అని మన ఇక్కడ అది డి కాబట్టి ఇక్కడ డి రాయాలి. అంటే ఏం లేదు, ఇక్కడ మీరు 1 2 3 4 5 వేసుకొని డైరెక్ట్ ఆన్సర్ రాస్తే అయిపోద్ది. దీన్ని మీరు ఇట్లా చేయొద్దు. ఓకేనా. డైరెక్ట్ 1 దాని బిట్ నెంబర్ వేయాలి. వీ హ్యావ్ టు రైట్ ద బిట్ నెంబర్ అండ్ రైట్ 1 ఆన్సర్ ఏంటిది 2. కాలిగ్రఫీ అంటే ఏంటిది, ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్.
ఓకేనా. అంటే ఏంటిది ఈ ఆన్సర్. ఎటిమాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్. ఇలిటరేట్ అంటే ఎవరికి చదువు రాని వాళ్ళని ఇలిటరేట్ అంటారు. ఓకేనా. జీ అంటే ముందే చదువుకోవాలి ఇవన్నీ. జీ అంటే ద పర్సన్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్. జీ. సో సో వీఆర్ నాట్ ఇలిటరేట్. ఓకేనా. వీఆర్ నాట్ ఇలిటరేట్, వీఆర్ లిటరేట్. ఓకే. గ్రాఫోఫోబియా అంటే ఇంతకుముందు మనకు ఫియర్ ఆఫ్ రైటింగ్. ఓకేనా. హెమటోఫోబియా ఇది 24లో వచ్చేది. హెమటోఫోబియా అంటే ఏంది ఇక్కడ చూడండి. ఫియర్ ఆఫ్ బ్లడ్. గ్రాఫోఫోబియా అంటే బి అంటే ఫియర్ ఆఫ్ రైటింగ్. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఆన్సర్. సో ఇట్లా ఎగ్జామ్లో వస్తుంది. సో ఇది కూడా సేమ్. బొకే అంటే ఏంది చూడండి. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ టై టుగెదర్ టు బి గివెన్ యాజ్ ప్రజెంట్ ఆర్ టు వెల్కమ్ సమ్మన్ అంటే ఫ్లవర్స్ బొకే, దాన్ని బొకే అంటారు. బొకే. డ్రాట్ అంటే ఏంది? ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ అబ్నార్మల్లీ లో రెయిన్ఫాల్. ఇంతకుముందు మనం చూసుకున్నాం. గ్లోజరీ అంటే ఏంటిది? ఏ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ ఇన్ టెక్స్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీనింగ్స్. అంటే ఒక వర్డ్ ఇచ్చి దాని యొక్క మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, దాన్ని గ్లోసరీ అంటారు. మెమెంటో అంటే ఏంటి? ఏ సంథింగ్ కెప్ట్ ఇన్ ద మెమొరీ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకేనా. సి ఒమ్నిపోటెంట్ అంటే ఏంది? హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్. ఓకేనా. హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్. సారీ ఒమ్నిపోటెంట్ అంటే హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్ అంటే బి. టీటాటిలర్ ఇంతకుముందు మనం చూసాము, ఈ 23లో వచ్చింది. అంటే ఎవరికైతే గుడ్ హ్యాబిట్స్, అతను ఆల్కహాల్ తీసుకోడు, వాళ్ళను టీటాటిలర్ అంటారు. ఐఎమ్ ఏ టీటాటిలర్. ఓకేనా. అదే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఏమంటారు? సో హీ ఈజ్ ఏ సాట్ అంటే SOT సాట్ అంటే వాడు ఆల్కహాల్ తీసుకుంటాడు, బ్యాడ్ హ్యాబిట్స్ బాగుంటే ఈజ్ హాట్ అంటారు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళని టీటాటిలర్ అంటారు. టీటాటిలర్ అంటే వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అని. అదే టీటాటిలర్ అంటే ఇక్కడ ఏంది? ఆన్సర్ ఏ ఉంది, అక్కడ ఏ రాయాలి. అంటే మీరు ఏం లేదు, 1 2 3 4 5 6 అనేసి ఆన్సర్ 1 ఆన్సర్, 2 ఆన్సర్, 3 ఆన్సర్, 4 ఆన్సర్, 5 ఆన్సర్ అని ఇట్లా రాసుకుంటే అయిపోతుంది. ఓకేనా. ఇట్లా మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. రైట్. సేమ్. Anonymous that means చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్. సారీ. Anonymous అంటే నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆఫ్ అన్నోన్ నేమ్. ఓకేనా. Anonymous. కాలిగ్రఫీ మళ్ళీ వచ్చింది, F. ఓకేనా. ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. కాలిగ్రఫీ దట్ మీన్స్ ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. కాలిగ్రఫీ అంటే ఏంటిది? F. ద ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్. గ్యారేజ్ అంటే ఏంది? మనం ఒక కార్లను కానీ బైక్లను కానీ నిలిపేస్తారు, వాటిని గ్యారేజ్ అంటారు. అంటే గ్యారేజ్ అంటే ఏంది? ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్డ్స్ అంటే ఏ రాయాలి. హెర్బేరియం అంటే చూడండి బి. కలెక్షన్ ఆఫ్ డ్రైడ్ ప్లాంట్స్. టీటాటిలర్ ఇంతకుముందు వచ్చింది. ఓకేనా. టీటాటిలర్. వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఓకేనా. ఫీస్ట్ అంటే ఇక్కడ ఏ లార్జ్ మీల్ ఆన్ ఏ డే ఆఫ్ సెలబ్రేషన్. ఫీస్ట్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఓకేనా. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో ఇట్లా ఇస్తాడు అనమాట దీనిలో. ఓకేనా. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్ డెఫినేషన్ ఇన్ కాలమ్ బి. అంటే ఇక్కడ కాలమ్ వర్డ్లో మీకు వర్డ్స్ ఇస్తారు, మీనింగ్స్ పక్కకి ఇస్తాడు, దాన్ని దీంతో మ్యాచ్ చేయాలి. 1A 1 2 అట్లా రాయాలి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనము సమయాన్ని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మంచి గుడ్ మార్క్స్, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఓకేనా. If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.